Hello guys, how are you all? If you don't know me, my name is Pavni and welcome back to my YouTube channel. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను స్కిన్ కేర్ గురించి చెప్తున్నాను అండ్ pardon me for the background noises. I cannot help it by the way. Okay, let's start our video. సో వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంట్రో. యాక్చువల్లీ నా స్కిన్ వచ్చేసి కొంచెం ఈ మధ్య కొంచెం డ్రై ఉంది అండ్ I don't know what is happening with my skin. So I thought I need to start my skincare. Actually, every single week I used to do a lot of skincare. I used to do a lot of natural remedies for the face packs. ఈ మధ్య ఏమైందంటే కొంచెం వర్క్ స్ట్రెస్ సో దీనివల్ల నేను అసలు స్కిన్ని పట్టించుకోవడం మానేశాను. మీరు కూడా మీ స్కిన్ని గ్లో ఎలా చేసుకోవాలి అండ్ స్కిన్ కేర్ ఎలా స్టార్ట్ చేయాలి, మీ స్కిన్ టైప్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ యూ ఆల్ నీడ్ టు యూస్, సో వీటన్నింటి కోసం నేను వీడియోస్ చేస్తాను. సో ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లేట్ చేయకుండా త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. Actually, skincare వచ్చేసి not only for the ladies or women, it is for both men and women because skin is skin, right? So skin అనేది అందరికీ ఒకేలా ఉంటుంది, ఒకేలాగా బిహేవ్ చేస్తుంది. సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ స్కిన్. ఉమెన్ ఎందుకు ఎక్కువగా స్కిన్ కేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటే వాళ్ళకి హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. ఎవ్రీవన్ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ స్కిన్ అండ్ డ్యూ టు దిస్ హార్మోన్స్ ఇష్యూస్ లైక్ PCOD, థైరాయిడ్ ఇష్యూస్, లాట్ ఆఫ్ ఉమెన్ ఆర్ ఫేసింగ్ ద స్కిన్ ఇష్యూస్ లైక్ యాక్నీ ఉంటుంది, ఫేస్ కంటే నెక్ అనేది డార్క్ అయిపోతూ ఉంటుంది అండ్ యాక్నీ అనేది ఫేస్ మీద వచ్చేసి ఆ మార్క్స్ అనేది అలానే ఉంటాయి. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ మనకు ఆల్రెడీ చాలా థింగ్స్ వీ నీడ్ టు డీల్ విత్, బట్ వీ నీడ్ టు డీల్ విత్ అవర్ స్కిన్ యాజ్ వెల్. సో అందుకే మెన్ కంటే ఉమెన్కి ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ స్కిన్. ఉమెన్ కాబట్టి స్కిన్ కేర్ తీసుకోవట్లేదు, ఉమెన్కి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. యాక్చువల్లీ కొంచెం ఎక్కువగా చెప్పేసాను అనుకుంటాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఫేస్ ప్యాక్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అలోవెరా అనేది ఆల్రెడీ తెచ్చుకున్నాను. సో వీటికి ఇలా సైడ్స్లో కొంచెం పీల్ చేసేసి ఇక్కడ కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ yellowish-గా ఒక లిక్విడ్ వస్తుంది. సో ఆ లిక్విడ్ని మనం క్లీన్ చేయకోకుండా అలానే వేసుకుంటే ఏమవుతుంది, మన స్కిన్ అనేది కొంచెం ఇచ్చిగా అయ్యేసి ఇరిటేషన్ వస్తుంది. వాటిని మనం అవాయిడ్ చేయడం కోసం నేను వాటర్లో వేసుకున్నాను. ఇలా కట్ చేసి ఇలా వాటర్లో వేసుకున్నాను. సో ఆ తర్వాత వాటర్ అనేది కొంచెం yellowish వచ్చేస్తుంది. తర్వాత నేను వాటర్ని మళ్ళీ పడేసి సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా వేరే వాటర్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను పీల్ అనేది చేస్తున్నాను. సో ఇది చాలా కష్టపడి నేను అలోవెరా ప్లాంట్ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. యాక్చువల్లీ ఏమైందంటే నేను రూమ్లో ఉంటున్నాను, సో మా దగ్గర మిక్సీ లేదు. సో నేను ఈ విస్కర్ తీసుకొని ఐ జస్ట్ ట్రై లైక్ దిస్. సో ఆల్మోస్ట్ ఓకే, అక్కడక్కడ పగుళ్ళు ఉన్నాయి కానీ బట్ దట్ ఈస్ ఫైన్ ఫర్ నౌ. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ రోజ్ వాటర్. లైట్గానే వేసేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. సో ఆఫ్టర్ దాట్ హనీ. సో దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్ హియర్. సో నేను ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకోవాలనుకున్నాను హనీని. సో ఇప్పుడు నేను అలోవెరా మిక్స్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. సో దాన్ని నేను ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకోబోతున్నాను. ఫేస్ ప్యాక్ వేసుకునేప్పుడు హెయిర్ అనేది అడ్డొస్తూ ఉంటుంది, సో దానికోసం ఈ బ్యాండ్. లెట్ మీ అరేంజ్ మై హెయిర్ బిఫోర్ అప్లయింగ్. ఇప్పుడు ఈ హెయిర్ అనేది నా ఫేస్కి ఏమాత్రం అడ్డు రాదు. అక్కడక్కడ లమ్స్ అనేవి అయితే ఉంటాయి, బట్ వాటిని అవాయిడ్ చేస్తూ మనం అప్లై చేసుకున్నాం. హియర్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ జెల్ టు అప్లై. It is so sticky because of honey also there and it is also kind of sticky and aloe vera gel అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. It is so soothing.
ఐ మీన్ ఐ లవ్ దిస్ వన్. అందుకే ఏమో నాకు డిఐవైలు అంటే చాలా ఇష్టం. బయట నుంచి అలోవెరా జెల్ తెచ్చుకున్నాను కానీ బట్ నాట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఐ మీన్ దట్ ఈస్ ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ ఇది బాగోదు అనేసి, బట్ బాగుంటుంది. బట్ మనం సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకొని మనం రాసుకుంటుంటే అదొక కైండ్ ఆఫ్ satisfying. I'm thinking like maybe it is for me. I mean doing this kind of activities. సో ఇప్పుడైతే నేను మొత్తం అప్లై చేసుకున్నాను ఫేస్కి అండ్ ఆల్సో నెక్కి కూడా. సో ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes ఉంటే సరిపోతుంది. సో ఎందుకంటే దీంట్లో ఉన్న పోషకాలన్నీ మన స్కిన్ అబ్జర్వ్ చేసుకోవడానికి 10 to 15 minutes అయితే చాలు. అండ్ yes, let's wait for 10 to 15 minutes. సో 10 minutes అయిపోయింది. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నాను. సో నౌ ఐ థింక్ మై స్కిన్ ఈస్ ఫీలింగ్ గుడ్ అండ్ యా ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ అండ్ హెల్దీ యాజ్ వెల్. ఐ మీన్ ఐ డోంట్ సే నేను ఇది ఇన్స్టంట్ రిజల్ట్ అని చెప్పను. ఈ ప్యాక్ వేసుకోక ముందు నా స్కిన్ అనేది కొంచెం డ్రై ఉండింది, బట్ నౌ ఇప్పుడు కొంచెం ఇలా టచ్ చేస్తుంటే కొంచెం మాయిశ్చర్ అందింది అన్నట్లు ఉంది. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది లైక్ గ్లో కోసం అని కాదు, యా ఇట్ విల్ బీ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ లిటిల్ గ్లో ఫర్ యువర్ ఫేస్. ఎందుకంటే మనం ఇక్కడ హనీ యూజ్ చేస్తున్నాం. సో అలోవెరా జెల్ అనేది మీ స్కిన్ అనేది కామ్గా ఉంచడానికి సూదింగ్గా ఉంటుందన్నమాట. సో మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్రెడీ మీరు ట్రై చేసినట్లయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ if it is working for you or not. Please let me know in the comments if you like this video and ఇది మీకు హెల్ప్ఫుల్ అయినట్లయింటే అది ఎలా హెల్ప్ఫుల్ అయిందో అనేసి కూడా మీరు కామెంట్లో తెలియజెప్పండి. అండ్ యా దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ this type of content please like and subscribe to my channel. and మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా ఇలా డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా స్కిన్ హెల్త్ కోసం ఎక్సైట్మెంట్ అయ్యే వాళ్ళ కానీ ఉంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ మై స్టార్టింగ్ జర్నీ ఇన్ ద యూట్యూబ్ అండ్ వీఆర్ క్లోజ్ టు 200 subscribers. So it is still 186. I'll be meeting with you people in my next video and with another natural remedy for your problems. Until then, please stay safe, take care and bye bye.